ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న రావణాసుడు లక్ష్మణుడు బయటికి వెళ్లడం గమనించి ఒక సన్యాసి వేషంలో సీతాదేవికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. రావణాసుడు రావడంతో ఆశ్రమ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సీతాదేవి అతనికి ఆసనం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చింది. చెట్లు కదలడం మానేశాయి. గాలి తన వేగాన్ని తగ్గించుకుంది. గోదావరి నెమ్మదిగా ప్రవహిస్తుంది. రావణాసుడు వచ్చి సీతాదేవితో, ఓ బామ, నువ్వు ఎవరివి? లక్ష్మీదేవా లేకపోతే పార్వతీదేవా లేకపోతే అప్సరసవా అని అడిగాడు. అప్పుడు సీతాదేవి, ఓ మునీశ్వర, నేను జనక మహారాజు కుమార్తెని. నా పేరు సీత. నా భర్త శ్రీరామచంద్రుడు. నా మనిది లక్ష్మణుడు మహావీరుడు అని తన తండ్రి గారి చరిత్ర, అత్తింటి గారి చరిత్ర చెప్పింది. దశరథ మహారాజు కోరిక మీదకు మేము వనవాసం చేస్తున్నామని చెప్పింది. ఇలా చెప్పిన తర్వాత తమరి నామధేయం ఏంటి, మీరెక్కడి నుండి వస్తున్నారు అని సీతాదేవి రావణాసుడిని అడిగింది. అప్పుడు రావణాసుడు, ఓ సీత, నా పేరు రావణుడు. నేను లంకాధిపతిని, రాక్షస రాజుని. నా పేరు చెబితే దేవతలు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు కూడా గడగడ వణుకుతారు. నిన్ను చూస్తుంటే నా మనసు కామంతో రగిలిపోతుంది. ఈ భూమండలంలో నీ వంటి అందగత్తను నేనెక్కడా చూడలేదు. నా రాజ్యం 1000 యోజనాల విస్తీర్ణం ఉంటుంది. చాలా మంది, వేల మంది రాక్షసులు కాపలా ఉంటారు. నా రాజ్యంలోకి ఎవరు కూడా ప్రవేశించలేరు. నాకు 32 కోట్ల రాక్షస సైన్యం ఉంది. నువ్వు నన్ను భర్తగా అంగీకరిస్తే వాళ్ళందరూ కూడా నువ్వు చెప్పినట్లే ఓ సీత, నా కోరికను అంగీకరిస్తే నాతో సకల సుఖాలు అనుభవిస్తావు. ఈ అడవుల్లో తిరిగే రాముడు నీకెందుకు? రాముడు మానవ మాతృడు. పరాక్రమంలో అతడు నాతో పోటీ పడలేడు. రావణుడు మాటలు విన్న సీతాదేవి భయపడి పైకి మాత్రం ధైర్యం నటిస్తూ ఇలా చెప్పింది. దుర్మార్గుడా, రాజుగా ఉన్నందుకు నీ రాజ్యంలో ప్రజలు నాశనమైపోతారు. ఒకవేళ ఎవరైనా ఇంద్రుడి భార్యని అపహరిస్తే వారు ప్రాణాలతో బయటపడతారేమో గాని రాముడు భార్యను అపహరించిన వాడు బతికి బట్ట కట్టలేడు అని చెప్పింది సీతాదేవి. అప్పుడు రావణాసుడు, ఓ సీత, నా పరాక్రమం గురించి నీకు తెలియదు. ఈ భూమిని ఎత్తేస్తాను, సముద్రాన్ని తాగేస్తాను, మృత్యువు కూడా నాకు భయపడుతుంది అని భయపెట్టి తన అసలు రూపంలో నిలబడ్డాడు. అప్పుడు రావణుడు 10 తలలతో, ధనుర్బాణాలతో, ఎర్రని కళ్ళుగుడ్లతో సీతాదేవికి సమీపించి ఎడమ చేతితో ఆమె జుట్టును పట్టుకున్నాడు, కుడి చేతితో ఆమె పాదాలను పట్టుకున్నాడు. అంతకుముందు రావణాసుడు వచ్చిన రథం మాయమై మళ్లీ ప్రత్యక్షమైంది. సీతాదేవిని భయపెడుతూ ఒడిలోకి తీసుకుని రథం పైన ఉంచాడు. అప్పుడు సీతాదేవి ఏడుస్తూ రామ రామ అని గట్టిగా అరుస్తుంది. పెనుగులాట్లో ఉన్న సీతాదేవిని పట్టుకుని రథంలోకి ఎక్కించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇంత క్రూరంగా రావణాసుడు సీతాదేవిని ఎత్తుకుని వెళ్లి లంకలో అశోకవనంలో ఉంచాడు.